explanation of different secondary metabolic materials of the plants. సో ఈ సెకండరీ మెటబాలిక్స్ నుంచి రిలీజ్ అయ్యేటువంటి మెటీరియల్స్ అనేవి దీస్ ఆర్ నాట్ యూస్ఫుల్ దేర్ నార్మల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనమాట. సో దే ఆర్ అంటే సెకండరీ మెటబాలిక్ రియాక్షన్ వల్ల ప్లాంట్స్ నుంచి సెక్రేషన్ అంటే విడుదలయ్యేటువంటి రిలీజ్ చేసేటువంటి మెటీరియల్స్ ఏంటంటే ఎట్ రోజ్ గర్ల్ అనేటువంటి షార్ట్కట్లో గుర్తుంచుకోవచ్చు. ఏ అంటే ఆల్కలైడ్స్, టీ ఫర్ టానిన్స్, ఆర్ ఫర్ రెజిన్స్, జీ ఫర్ గమ్, ఎల్ ఫర్ లేటెక్స్ అనమాట. ఎట్ రోజ్ గర్ల్, ఎట్ ఏ ఫర్ ఆల్కలైడ్స్, టీ ఫర్ టానిన్స్, ఆర్ ఫర్ రెజిన్స్, జీ ఫర్ గమ్, ఎల్ ఫర్ లేటెక్స్ అనమాట. సో దీస్ ఆర్ ద secondary metabolic materials which are released by the plants. First we will learn about the ఆల్కలైడ్స్ గురించి నేర్చుకుందాం అనమాట. సో ఆల్కలైడ్స్ అనేవి ఏంటి, రిలీజ్డ్ బై ప్లాంట్స్ అండ్ దేర్ యూజెస్. ఫస్ట్ ఎఫ్ వరకు ఉన్నవన్నీ ఆల్కలైడ్స్ అనమాట. క్యూ ఫర్ క్వినైన్, యాంటీ మలేరియా యూజ్ చేస్తాము. ఎన్ ఫర్ నికోటిన్, దట్ ఈస్ యూజ్డ్ యాజ్ అ ఇన్సెక్టిసైడ్. ఎం అండ్ సి అంటే మార్ఫిన్ అండ్ కోడైన్ యూజ్డ్ యాజ్ అ painkillers. Morphine and codeine used as a painkillers. And R for reserpin used as a medicine for the snake bite. And the reserpin also one alkaloid. And C for caffeine, it is used as a stimuli for the nervous system. N for antiseptic, N for nimbin, it is used as a antiseptic. Nicotine ఏమో insecticide, nimbin antiseptic. నెక్స్ట్ టానిన్ వచ్చేసి ఇట్ ఈస్ ఆల్సో సెకండరీ మెటబాలిక్ రియాక్షన్ వల్ల రిలీజ్ అయినటువంటి మెటీరియల్ ఫ్రమ్ ద ప్లాంట్. టానిన్స్ అనేవి ఏంటంటే కార్బన్ కాంపౌండ్స్ అనమాట. ఇవి బ్రౌన్ ఇన్ కలర్లో ఉంటాయి అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ అ ట్యాన్ ఫర్ ద లెదర్ అంటే మెడిసిన్ అనమాట. ఎగ్జాంపుల్ కేషియా అండ్ అకేషియా. నెక్స్ట్ రెజిన్స్ దీస్ ఆర్ కమ్స్ ఫ్రమ్ ద జిమ్నోస్పెర్మ్స్ ప్లాంట్స్ అండ్ యూజ్డ్ యాజ్ వార్నిష్. ఎగ్జాంపుల్ పైనస్. అండ్ నెక్స్ట్ హెవియా బ్రెజిలెన్సిస్ అనే ప్లాంట్ నుంచి మనకి లేటెక్స్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. సో ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ అ రబ్బర్ అంటే మనం డైలీ పెన్సిల్తో రాసేటువంటి అవన్నీ రబ్ చేయడానికి యూజ్ చేసే రబ్బర్ అనేది ఒక లేటెక్స్ అనమాట. అది ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుంది అంటే హెవియా బ్రెజిలెన్సిస్ అనేటువంటి ప్లాంట్ నుంచి. అండ్ జెట్రోపాన్ నుంచి రిలీజ్ అయ్యే లేటెక్స్ అనేది బయోడీజిల్గా మనకి యూస్ఫుల్ అవుతాయి. సో దీస్ ఆర్ ఆల్ ద సెకండరీ మెటబాలిక్ మెటీరియల్స్ from the plants and useful to us.